తర్వాత 5 సంవత్సరాలకోసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా జబ్బులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. అయితే మరి మధ్య వయసులో వాళ్ళు అవసరం లేదా? 20 ఏళ్ళోళ్ళు, 30 ఏళ్ళు, 40 అంటే అవసరం ఉంది. ఎవరికైతే జబ్బులుంటాయో, దీర్ఘకాలిక వ్యాధులుంటాయో, ఇప్పుడు యంగ్‌స్టర్స్ లో గూడా కిడ్నీ జబ్బులుండొచ్చు, గుండె జబ్బులుండొచ్చు, క్యాన్సర్ జబ్బులుండొచ్చు, హార్ట్ జబ్బులుండొచ్చు, లివర్ జబ్బులుండొచ్చు, డయాబెటిస్ ఉండొచ్చు, వాళ్ళు స్టీరాయిడ్స్ వాడుతుండొచ్చు. వీళ్ళందరికి కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. వీళ్ళలో అలర్జీ ఉంటది, ఆస్తమా ఉంటది, కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఏది ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గానివ్వండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ గానివ్వండి. ఇవన్నీ ఎట్లాంటియి అంటే ఇంటి చుట్టూ ప్రహరీ కట్టటంతో సమానం వ్యాక్సిన్ అంటే. ఇంటి చుట్టూ ప్రహరీ కట్టటంతో సమానం. అంటే అదేంటి? ఏది పెడితే అది లోపలికి రాకుండా మనకు ఇమ్యూనిటీ ఇచ్చేవి ఈ వ్యాక్సిన్స్. పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో గాని, యూరోప్‌లో గాని 50-70% మంది ఈ వ్యాక్సిన్‌లు ఏయించుకుంటున్నారు. సో, ఇది మా హాస్పిటల్‌లో దాదాపు 80% మంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అంటే ఎందుకు? వాళ్ళకి మనం కౌన్సెలింగ్ చేయటం వల్ల, వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెంట్ చెప్పటం వల్ల, ఈ వ్యాక్సిన్‌లు తీసుకోవటం అనేది జరుగుద్ది. ఈ ఓకే. 2 వ్యాక్సిన్‌లు మనం తీసుకున్నప్పుడు ఇన్‌ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 70-80% వరకు హాస్పిటలైజేషన్స్ తగ్గిపోతాయి. ఇది ప్రూవ్ అయింది ప్రపంచవ్యాప్తంగా.